మాట్లాడన్నా. ఇప్పుడే మా రామ్ చరణ్ బాబు రావడం జరిగింది, వచ్చి కలిసిండు, అందరం కలిసినాము. ఆయనను కలిస్తే మాకు పవర్ స్టార్ సార్ని, నాగబాబు సార్ని, పవర్ స్టార్ని అందరినీ కలిసినట్టుంది. చాలా చాలా సంతోషం. రామ్ చరణ్ సార్ మీరు వచ్చి మాకు కలిసినందుకు మేము మీకోసం బాస్ గురించి వెయిట్ చేస్తున్నాం. బాస్ లేరని తెలిసింది, మీరు వచ్చి కలిసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మెగా ఫ్యామిలీ వల్ల ఈరోజు మా ఫ్రెండ్ ప్రాణం నిలబడ్డది. మా రమేష్ అనేది పునర్జన్మనిచ్చింది మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ సార్ పునర్జన్మనిచ్చింది. ఎప్పుడు మేము సార్ సార్ అంటాము, ఈసారి అన్నయ్య మీ వల్ల మా ఫ్రెండ్ మా గబ్బర్ సింగ్ రమేష్ మిత్రుని ప్రాణాలు నిలబడ్డాయి. గబ్బర్ సింగ్ రమేష్ అని పేరు ఇప్పటిసంది, ఆయన పేరు గబ్బర్ సింగ్ రమేష్తో పాటు చిరంజీవి రమేష్ అని పేరు. ఆయన చిరకాలం చల్లగా ఉండాలి. అది ఠాగూర్ సినిమాలో ఒక పాట ఉంది, దేవుళ్ళు ఇచ్చిన తమ్ముళ్ళు మీరు, రక్తం పంచిన బంధం మీరు అని. దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళు కాదన్నా, మాకు దేవుడిచ్చిన అన్నయ్య నువ్వు, ప్రాణం పోసిన ప్రాణానికి నువ్వు, ప్రాణం పోసిన దేవుడికి నువ్వు అన్న. థ్యాంక్ యూ. జై చిరంజీవి. వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు. మా చిరంజీవి దేవునికి మనస్ఫూర్తిగా సాష్టాంగరించి నమస్కరిస్తున్నాం సార్. మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మీరు మీ ఫ్యామిలీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా దేవుడైన మా చిరంజీవి సార్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. మీరున్నందుకు మా గబ్బర్ సింగ్ రమేష్ అన్న అనేది ఈరోజు కోలుకొని చూస్తున్నాడు. డాక్టర్లు 90% కూడా అసలు ఛాన్సే లేదన్నారు. లేదంటే సార్ మీరు ఒక ఫోన్ వల్ల మీరు ఫోన్ కాల్ చేయగానే రమేష్ రమేష్ అని చెప్పి వచ్చారు సార్. వాళ్ళు వచ్చి దగ్గరుండి కేర్ తీసుకొని ఈరోజు రమేష్ లేచి కూర్చొని మమ్మల్ని చూస్తుండు, సెకండ్ ఇస్తుందంటే దానికి మొత్తం మీరు పెట్టిన భిక్ష సార్ మాకు. ఎందుకంటే మీకు మీ మెగా ఫ్యామిలీకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సార్. ఇప్పుడే రామ్ చరణ్ సార్ వచ్చిండు, మంచి ధైర్యం ఇచ్చిండు, మాకు బాగా చూసుకోండా మీ వాడిని మంచిగా చూసుకోరని చెప్పి అన్నాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. జై చిరంజీవ, జై పవర్ స్టార్, జై నాగబాబు, జై రామ్ చరణ్. థ్యాంక్ యూ. చెప్పండి. ప్రేక్షకులు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. మాకు మీడియా మిత్రులు ఈరోజు మా రమేష్ బాబుది మరో జన్మము, చిరంజీవి సార్ 100 ఏళ్ళు బతకాలి, మరో జన్మము మా రమేష్ బాబుకి ఇచ్చినందుకు మా గబ్బర్ సింగ్ టీం తరం నుంచి పాదాలు దండాలి సార్. ఈరోజు ఇండస్ట్రీలో మెగాస్టార్ అనేది అందరినీ పిలవలేము. ఇండస్ట్రీలో 50 మంది పెద్ద హీరోలు ఉన్నారని ఆ గుండె, ఆ ధైర్యం మెగా ఫ్యామిలీలో ఒక నాగబాబు సార్కి, ఒక చిరంజీవి సార్కి, ఒక పవన్ కళ్యాణ్ సార్కి ఉన్నది. డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు, డబ్బులని ఏ విధంగా ఖర్చు పెట్టాలని తెలుసు. ఒక్కొక్క రూపాయి నుంచి ఒక్కొక్క మెట్టుతోని చిరంజీవి సారు ఈ సాగి ఎదిగిండు. ఆ డబ్బు వాల్యూ తెలుసు. ఈరోజు ఆ డబ్బుతోని మా పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్, నాగబాబు సార్, మా రమేష్ బాబుకి ఇట్లా అయిందని చెప్తే తెల్లారే మాకు నేను నాగబాబు సార్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని 2 లక్షల రూపాయలు నాగబాబు సార్ మా వదినమ్మకు పిలిచి ఇదే బ్యాంకులో ఇచ్చేసి పోయిండు. ఆ 2 లక్షల డబ్బులు 2 కోట్ల వాల్యూ అంత వాల్యూ మాకు. ఆ పొజిషన్లో అపోలో హాస్పిటల్లో ఆ రాత్రికి వెళితే 1 లక్ష రూపాయలు మా దగ్గర లేకుండే, 1 లక్ష రూపాయలు కూడా సిద్దిపేట నుంచి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొస్తారంటే 2 గంటలు ట్రీట్మెంట్ ఆపిరని అపోలో హాస్పిటల్లో. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఉంటాయి, దానికోసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. వెంటనే పొద్దున్న 2 లక్షలు మీ ఖర్చులో పెట్టుకొని చెప్పి నాగబాబు సార్ పంపించాను. చాలా అంటే చాలా సంతోషం. అలానే తెల్లారి ఫోన్ చేసి చిరంజీవి సార్ మెసేజ్కి ఇచ్చేస్తే, నాగబాబు సార్ అయినాక పవన్ కళ్యాణ్ మెసేజ్ చేస్తే చిరంజీవి సార్ ఇంటికి మా ఉద్యమం పిలిచి 3 లక్షల రూపాయలు మా చిరంజీవి సార్ పిలిచిచ్చాడు. దాని తర్వాత మా పవన్ కళ్యాణ్ సార్ 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. అట్లా కొంతమంది దాతలు, చిన్న సిస్సలం యాదవ్ అన్న, ప్లస్ మా RRRలో సింగర్
అని రాజు చూపి అన్న ఆ అన్న ₹1,00,000 ఆ విధంగా మాకు తెలంగాణ ఆంధ్ర కాదు 140 కోట్ల మంది మా రమేష్కి ఆశీస్సులు ఎవరెవరో దేవుణ్ణి మొక్కారో ఎవరెవరో ఏం చేశారో ఈరోజు మా రమేష్ బాబు బతికిండు. ఈరోజు రమేష్కి నేను మొన్న పోయి హాస్పిటల్లో చూస్తే లేచి కూర్చిండు. ఆ క్లిప్పింగ్ కూడా నిన్నటి దినంలో మేము పోయి రమేష్ బాబుని కలిసినాము. రమేష్ బాబు కలిసి కుర్చీ మీద కూర్చున్నాడు. చిరంజీవి బర్త్డే రేపు వెళ్తున్నామని చెప్పిండు. చిరంజీవి సార్ కూడా ఆల్రెడీ ఇట్లా అని చెప్పాడు. ఆల్రెడీ ఇంత పబ్లిక్లో ఆయన చూస్తే ఇన్ఫెక్షన్ ఏమైతే భయానికి పంపిస్తలేరు. లేకపోతే ఆయన చేతితో కేక్ కట్ చేద్దామని మేము అందరం ప్లాన్ చేసుకున్నాము. ఈ విధంగా చిరంజీవి ఫ్యామిలీని నమ్ముకుంటే చిరంజీవిని మెగాస్టార్ ఆయన ఎన్ని కోట్లు సంపాదించిన లెక్క కాదు, ఎన్ని కోట్లు పంచిన లెక్క. అలాంటి దేవుళ్ళని మనం ఎప్పుడు ఇష్టపడాలి. వాళ్ళు మనం కట్టగాలేదాకా వాళ్ళతో ఉండాలి. మేము మా గబ్బర్ సింగ్ టీం అయితే ఎల్లకాలం 8 గంటలు 24 గంటలు మేము పవన్ కళ్యాణ్ సార్ కోసం, నాగబాబు సార్ కోసం, మా చిరంజీవి సార్ కోసం ఎప్పుడు రుణవాడి ఉంటామో. ఆ విధంగా మెగా ఫ్యామిలీ ఉట్టి కాదు, తమిళనాడులో ఈడికన్నా ఇంకా సూపర్ స్టార్లు ఉన్నారు. ఒక పున్నమ్మలని 50 లక్షలు ఇచ్చి బతికించిన ఆయన చిరంజీవి సార్. 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆయనకు ఆపరేషన్ బతికిస్తాడు. ఒక ఘరణ మోడ్లో ఒక ఫైట్ చేసినందుకే అంత ప్రేమతోని ఆయన దగ్గరుండి చేసిండు. మా అచ్యుతన్న వాళ్ళ భార్య చనిపోతే రాత్రి 4 గంటల దాకా షూటింగ్ చేసి మళ్ళీ 6 గంటలకు ఇంటికి వస్తే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి అచ్యుత్ వాళ్ళ భార్య చనిపోయిందని చెప్పి ఎరికైతే మళ్ళీ 2 గంటలు అనుకొని అచ్యుత్ అన్నకు ఫోన్ చేసి ఏమైంది అచ్యుత్ అంటే ఇట్లా ఓట్లేరు అన్నారంటే ఇమ్మీడియట్గా 6 గంటలకు ఆ రాత్రికి అచ్యుత్ అన్న గారు పోయి ఆయన ధైర్యం ఇచ్చిండు. ఆయన ఇంట్లో 10 రోజులు ఇంట్లో భోజనం వండకుండా చిరంజీవి సారే వాళ్ళ ఇంటికి భోజనం పంపించిండు. చిరంజీవి గారు ఉన్న షూటింగ్ చేసిన వాళ్ళు అందరూ చిరంజీవి సార్ ద్వారా అందరు ఏదో చిన్న క్యారెక్టర్ వేసినా చిరంజీవి సార్ ఎవ్వరు మర్చిపోడు. చిరంజీవి సార్ అలాంటి గుణం ఉన్నాడు. ఇలాంటి బర్త్డేలు 100 కాదు. మా గబ్బర్ సింగ్ టీం ఎంతమంది ఉన్నారో మా హౌస్ కూడా మీరు ఓచుకోండి సార్. మీరు 1000 బతకాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటాం సార్. చాలా మీడియా మిత్రులకు మా వీరబాబు అన్న, మా రమేష్ అన్న అపోలో హాస్పిటల్ నుంచి ఎప్పుడున్నా కూడా మా వీరబాబు అన్న మీరే సపోర్ట్ అంతా చేసినందుకు మీకు పాదాలు దండాలన్నా. ఇలాంటి ఏదైనా విషయం ఉన్నా మీరే సపోర్ట్ చేయరన్నా. మీరు గేట్ అన్నా ప్రతి విషయం ఇంతదాకా తీసుకుపోతున్నారు. ఇలాంటి దేవుని దాకా మేము చెప్పలేము, మీరే చెప్పగలుగుతారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. మీరు చాలా థ్యాంక్ యూ. రమేష్ అడ్మిట్ అయినప్పుడు పరంగా హెల్ప్ చేస్తున్నాడు. చాలా థ్యాంక్ యూ అన్న. నాగేశ్వర ఇద్దరు తీసుకో కొంచెం షార్ట్ కట్ లో చెప్పేసేయండి. లాస్ట్ కేక్ కటింగ్ ఉంది, కటింగ్ ఒక్కటి హైలైట్ కావాలి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల పుట్టినరోజు జరుపుకుంటున్న మా మెగాస్టార్ చిరంజీవి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజుకు మా గబ్బర్ సింగ్ సాయన్న ప్రత్యేక ఏర్పాట్లు చేసి, గబ్బర్ సింగ్ టీం కూడా ప్రత్యేక ఏర్పాటు చేసి మా రమేష్ అన్న గురించి ఇంత హెల్ప్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి హెల్ప్ చేసిన కృతజ్ఞత కాకుండా వాళ్ళకి ఎంతో సాయం చేసిన ఇంకా ఎన్నో సంవత్సరాలు 200 సంవత్సరాలు జరుపుకోవాలని మా తరపున వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ముందుగా మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అన్న. ముందుగా మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి బర్త్డేలు 100 చేసుకోవాలి, 100 కాదు 200 చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మా రమేష్ అన్నకు పునర్జన్మ ఫస్ట్ దేవుడిస్తే 2వ జన్మ మా చిరంజీవి ఫ్యామిలీ ఇచ్చిందన్న. ఇట్లాంటి బర్త్డేలు మీరు 100 చేసుకోవాలని, మళ్ళీ ఇట్లాంటి విషయాలు కూడా మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తారన్న. మీరు ఈ విషయం ఎవ్వరికి చెప్పారు చెయ్యరు. మేము ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలన్న. మెనీ హ్యాపీ బర్త్డే అన్న. బ్యాక్గ్రౌండ్ అన్న.
మెనీ హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్న. హ్యాపీ బర్త్డే.